రాష్ట్రాన్ని ఆ రోజు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి విద్యలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, అదేవిధంగా ఉపాధి హామీల పథకాల్లో కానివ్వండి, ఉపాధి కల్పించడంలో కానివ్వండి, ఉద్యోగాల కల్పనలో కానివ్వండి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించారు. పాలనలో ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో యావత్ ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల మన రాష్ట్రంలో కూడా దాదాపు 2 సంవత్సరాలు అంతా కూడా బ్లాక్ అయిపోయినా కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో మీరు అందరూ చూశారు. తప్పుడు హామీలతో, అసత్య ప్రచారాలతో ఏ విధంగా గద్దెనెక్కి ఇప్పుడు పరిపాలన చేతగాక ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయటము, డాక్టర్స్ని బ్లేమ్ చేయటము, ఐఏఎస్ ఆఫీసర్ని బ్లేమ్ చేయటము, వ్యవస్థని ఏ విధంగా భ్రష్టు పట్టించాలో ప్రతి ఒక్క విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. దాంతోపాటు మన ప్రజాస్వామ్యంలో ఎంతో హేతుబద్ధకమైనటువంటి పోలీస్ వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేసి పోలీస్ వ్యవస్థ అనే కన్నా పర్సనల్ వ్యవస్థగా దాన్ని తయారు చేసి ఏ విధంగా మా కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ చూశారు. రానున్న రోజుల్లో డెఫినెట్గా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క సామాన్య ప్రజనికం మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడాలని ఉవ్విళ్ళూగుతున్నారు. 2029లో జనరల్ ఎలక్షన్స్ రావాలి. ఆ దేవుడు కరుణిస్తే 2027లోనే ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాల్ని వాళ్ళు ఏ విధంగా తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతున్నా అనేది గమనిస్తూనే ఉన్నారు. దానికి ప్రజలు ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. తమ ఓటు అనే ఒక ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా బుద్ధి చెప్తారో రానున్న రోజుల్లో మీరే చూడబోతున్నారు.